శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. ఈ వీడియోలో వారాహిదేవి నవరాత్రుల కోసం గడప పూజ ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వారాహిదేవి అమ్మ నవరాత్రులనే గుప్త నవరాత్రులని కూడా అంటారు. ఏ పూజకైనా వ్రతానికైనా ముందు మనం గడపను శుభ్రం చేసుకొని ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. మన ఇంటిలోకి లక్ష్మీదేవి అమ్మ ప్రవేశించాలంటే ఇంటి గడప కలకలలాడుతూ ఉండాలి. ముందుగా గడపను శుభ్రంగా నీళ్ళతో కడిగి లేదా క్లాత్తో అయినా తుడుచుకోవచ్చు. తర్వాత ఇలా పసుపును గడపకు రాస్తున్నాను. మొత్తంగా తెరపి ఎక్కడా లేకుండా పసుపు మొత్తం గడపకు పట్టించాను. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తంగా గడప అంతా ఇలా పసుపుతో రాశాను. గడప మీద కూర్చోవడం కానీ తొక్కడం కానీ చేయకూడదు. అమ్మవారు ప్రధాన ద్వారం నుండి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా పసుపు రాసి ముగ్గులతో అలంకరించుకుంటే అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గడప పూజను మనం ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ చేసుకోవాలి. నవరాత్రి పూజ కోసం ముందుగా ఇలా గడపను అలికి శుభ్రంగా అలంకరించుకుంటున్నాను. ముందుగా గడప పూజ చేసిన తర్వాతనే నవరాత్రి పూజ అమ్మవారికి చేసుకోవాలి. ఇలా గడపకు పసుపు రాసుకొని తర్వాత కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటున్నాను. గడప పూజను ప్రతి శుక్రవారం, మంగళవారము, గురువారము అలంకరించుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి తల్లి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మ ప్రవేశించాలన్నా, అమ్మ కటాక్షం లభించాలన్నా మనము గడపను ఇలా అలంకరించుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహము మన మీద ఉండాలి అంటే ఇలా గడప నిండుగా కలకలలాడుతూ ఉండాలి. వారాహిదేవి నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి. ఈ నవరాత్రులు వచ్చేసి మనకు జూలై 15 నుండి మొదలై జూలై 23 వరకు 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రులనే ఆషాఢ గుప్త నవరాత్రులని కూడా అంటాము. ఇలా ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. మణిద్వీప నివాసిని అయినటువంటి లలిత అమ్మవారు ఆ అమ్మ దుష్ట శిక్ష రక్షణ కోసం బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు మంత్రిని దేవతగా రాజశ్యామలాదేవి అమ్మవారిని నెలకొల్పినారు. ఇంకా వారాహిదేవి అమ్మ లలిత అమ్మవారికి సైన్యాధ్యక్షురాలిగా అమ్మవారు ఉద్భవించారు. ఇలా గడప మొత్తం పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత ముగ్గుతో కూడా ఇలా బొట్లతో అలంకరించుకుంటున్నాను. తర్వాత గడప మీద అమ్మ పాదాలను ముగ్గుతో వేసుకుంటున్నాను. ఇలా స్టెన్సిల్ తీసుకొని ముగ్గుతో వేసుకుంటున్నాను. ఇలా అమ్మ పాదాలను వేసుకున్న తర్వాత ఇంకో స్టెన్సిల్ని తీసుకొని దీపపు వచ్చేలాగా స్టెన్సిల్తో వేసుకున్నాను. ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఇలా ముగ్గులతో అలంకరించుకున్న తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని సగం వరకు ఇలా ముక్కలుగా చేసి ఒక నిమ్మకాయను పసుపులో అద్ది ఇలా ఒక పక్క పెట్టుకున్నాను. మరోవైపున ఇంకో నిమ్మకాయను కుంకుమలో అద్ది మరోవైపున పెట్టుకున్నాను.
తరువాత నిమ్మకాయల దగ్గర ఇలా ఎర్రని పుష్పాలతో అలంకరించుకున్నాను. తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కూడా పుష్పాలతో అలంకరించాను. 2026వ సంవత్సరం జూలై 15 బుధవారం పాడ్యమి తిథితో ఈరోజు నుండి వారాహిదేవి నవరాత్రులు మొదలవుతాయి. ఈరోజు నుండే ఆషాఢ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. ఆఖరి రోజు 2026 జూలై 23 గురువారం పడుతుంది. నవమి తిథితో ముగుస్తుంది. ఈ నవరాత్రుల కోసం ముందుగానే మనం ఇంటిని, పూజా మందిరాన్ని అంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే నవరాత్రులకు మనం ముందుగానే శుభ్రం చేసుకోవాలి. గడపను అంతా అలంకరించిన తర్వాత ఇలా మొత్తంగా పసుపు రాసుకున్నాను. ఇంటి ముందు పసుపు రాసి లేదా జాజుతో కూడా అలకవచ్చు. నేను పసుపు రాసి ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇలా నవరాత్రులకు ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. 15 నుండి మనకు నవరాత్రులు మొదలవుతాయి కనుక ముందు శుభ్రం చేసుకోవాలి. మనకు ముందు శుభ్రం చేసుకుంటే మనము హడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. 14వ తేదీన మంగళవారం అమావాస్య వచ్చింది. ఈరోజు శుభ్రం చేయము. అమావాస్య రోజు కూడా మనం ఇంటిని శుభ్రం చేయము. అమావాస్య 14వ తేదీన సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. మనము ఇంటిని మంగళవారం, శుక్రవారం శుభ్రం చేయం కాబట్టి సోమవారం 13వ తేదీ వస్తుంది. అప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా 12వ తేదీ ఆదివారం కూడా శుభ్రం చేసుకోవచ్చు. ముందుగానే పూజకు కావలసినవన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకొని ఇలా ఇల్లు, వాకిలి అన్నీ శుభ్రం చేసి పెట్టుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. వారాహిదేవి అమ్మవారిని రాత్రి వేళల్లో పూజించుకుంటారు. ఇంకా సూర్యోదయం కాకముందే పూజించాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత పూజించుకోవాలి. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో అమ్మను పూజిస్తే చాలా మంచిది. జూలై 15వ తేదీన బుధవారం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల వరకు మనం అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఉదయం వేళ కుదరని వాళ్ళు ఇక సాయంత్రం వేళ కూడా 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు పూజ చేసుకోవచ్చు. 8 గంటల లోపు పూజ చేస్తే చాలా మంచిది. ఇదే సమయానికి కూడా మనం కలశాన్ని పెట్టుకునే వాళ్ళు కలశం కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి కలశం అఖండ దీపం లేకుండా సులభంగా సింపుల్గా చేసుకోవచ్చు. కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టేవారు చాలా నియమాలతో ఉండాలి. మనం అన్ని నియమాలు పాటిస్తాము అంటేనే కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోవాలి. లేదా సింపుల్గా మనము పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజించవచ్చు. ఇంకా మూఢమి ప్రారంభమవుతుంది. 2026వ సంవత్సరం జూలై 15వ తేదీన బుధవారం రాత్రి 2 గంటల 44 నిమిషాలకు గురుమూఢం అనేది ప్రారంభమవుతుంది. 2026వ సంవత్సరం 15వ నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆషాఢం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అమ్మవారి పూజలు ప్రారంభించడానికి మూఢమి అడ్డు కాదు. నిరభ్యంతరంగా అమ్మవారిని పూజించుకోవచ్చు. కొత్తగా ప్రారంభించే వాళ్ళు మాత్రం 15వ తేదీని అమ్మకు పూజ చేసుకుంటే చాలా మంచిది. మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. 9 రోజులు పూజ చేయడం కుదరకపోతే
కనీసం ఒక్కరోజైనా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి మొదటి రోజు కానీ లేదా అష్టమి తిథి వచ్చిన రోజున కానీ, ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి రోజున కానీ అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది. ఇలా అందంగా ముగ్గులతో అలంకరించుకున్నాను. తరువాత ఇలా దీపపు ప్రమిదలను ఇరువైపులా గడపకు ఉంచాను. తర్వాత దీపపు కుందలను ఆయిల్ వేసుకొని, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో దీపాలను వెలిగించాను. తర్వాత ఎర్ర గులాబీలతో అలంకరించుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని దీపాలకు నమస్కరించుకున్నాను. ఇంకా వారాహి నవరాత్రులలో అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది. తర్వాత దీపం దగ్గర ఇలా ధూపం వేసుకున్నాను. ఇంకా అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పళ్ళను ఉంచితే చాలా మంచిది. ఇక్కడ నేను గడప పూజ అయిన తర్వాత ఇలా ప్రసాదంగా దానిమ్మ పండ్లను ఇలా ఉంచాను. దానిమ్మ పళ్ళను నైవేద్యంగా నివేదించిన తర్వాత మనము ప్రసాదంగా తీసుకోవచ్చు. తర్వాత ఇలా అందంగా దీపాలతో అలంకరించుకున్న తర్వాత గడప లక్ష్మీదేవి అమ్మకు ఇలా హారతి ఇస్తున్నాను. పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది. ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ ఈ నవరాత్రులలో ఇల్లంతా ధూపం చూపిస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీ బంధువులు అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా. మనందరి మీద వారాహి అమ్మ అనుగ్రహం, కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దుర్గా.